హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్మార్ట్ శ్రీను. చాలామంది యూట్యూబ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే కాపీరైట్ క్లెయిమ్ అండ్ కాపీరైట్ కంటెంట్ని ఫేస్ చేస్తున్నారు. అలా ఎందుకు జరుగుతుందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ అయినంత వరకు చూడండి. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. చాలామంది యూట్యూబ్లో షార్ట్ వీడియోస్లో మ్యాక్సిమం సాంగ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మూవీ సాంగ్స్ని మనం అప్లోడ్ చేస్తే కాపీరైట్ రాదేమో, ఎందుకంటే చాలామంది అప్లోడ్ చేశారు కదా, సో మనం అప్లోడ్ చేస్తే కాపీరైట్ రాదేమో. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్గా సాంగ్స్ని డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నారు. ఇలా చేస్తే 100% కాపీరైట్ వస్తుంది. కాపీరైట్ లేకుండా సాంగ్స్ అనేది అప్లోడ్ చేయడం అనేది ఇంపాసిబుల్. బట్ ఒకే ఒక వే ఉంది, అది కూడా షార్ట్ వీడియోస్కే. ఇప్పటి వరకు అయితే 1 minute షార్ట్ వీడియోస్ ఉండేవి, ఇప్పుడు 3 minute షార్ట్ వీడియోస్ వచ్చాయి. బట్ 3 minute షార్ట్ వీడియోస్కి మనకి సాంగ్ అప్లోడ్ చేయడానికి అవ్వదు. ఓన్లీ 1 minute వీడియోకి అప్లోడ్ చేయడానికి మాత్రమే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా సరే ఒక ఎంటీ వీడియోని ముందుగా మీరు రికార్డ్ చేసుకొని దానికి మీరు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పెట్టాలి అంటే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి సాంగ్ అప్లోడ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అలా చేస్తే 100% కాపీరైట్ పడుతుంది. సో నేను చెప్పే ఈ ప్రాపర్ వేని మాత్రమే ఫాలో అయితేనే మీకు కాపీరైట్ అనేది పడదు. మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఎంటీ వీడియో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన కనిపిస్తున్న మ్యూజిక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి యూట్యూబ్లో ఏవైతే కొన్ని షార్ట్ వీడియోస్కి సంబంధించి మీకు ఏదైనా సాంగ్ కావాలంటే అక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేశారో మీరు అప్లోడ్ చేసే టైంలో మాత్రమే బ్యాక్గ్రౌండ్లో మన సాంగ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవడానికి అవుతుంది. లేదు అనుకోండి, డైరెక్ట్గా మీరు పెడతాను అంటే కాపీరైట్ పడుతుంది. సో ఈ ప్రాపర్లో మ్యాక్సిమం అయితే షార్ట్ వీడియోస్కి చాలా సాంగ్స్ అండ్ మ్యూజిక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో దానికైతే మీరు ప్రాబ్లం లేదు. బట్ మీరు లాంగ్ వీడియోస్కి సాంగ్స్ నేను కాపీ చేసి పెట్టేస్తాను అంటే అసలు ఇంపాసిబుల్. అండ్ కొన్నిటికి మ్యూజిక్స్కి కూడా మీకు కాపీరైట్ పడుతుంది. సో మ్యూజిక్స్కి ఎందుకు కాపీరైట్ పడుతుంది అంటే కొన్ని పర్చేజ్ మ్యూజిక్స్ ఉంటాయి. సో అవన్నీ ఏంటి, మనకి ఫ్రీగా వినడానికి మాత్రమే మనకి యూట్యూబ్లో కానీ లేదనుకుంటే కొన్ని ఆడియో ప్లాట్ఫామ్స్ కానీ వాటిల్లో మనకి ప్రొవైడ్ చేస్తారు. అలాంటప్పుడు ఏం చేస్తారు, చాలామంది మ్యూజికే కదా, సాంగ్ కాదు కదా అని చెప్పి వాటి నుంచి డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళి ఇన్సర్ట్ చేస్తారు లాంగ్ వీడియోకి, బ్యాక్గ్రౌండ్లో బాగుంది కదా అని చెప్పి. అది కూడా చేయొద్దు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇన్షార్ట్ కానీ లేదనుకుంటే కొన్ని ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి. సో ఈ ఎడిటింగ్ యాప్స్లో కూడా కొన్ని మనకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ మ్యూజిక్ అని చెప్పి. బట్ అవన్నీ కూడా ఫ్రీ కాదు. అందులో ఓన్లీ మ్యూజిక్ ఏవైతే ఉన్నాయో అవే. సాంగ్ ఏదైతే ఉందో, వాయిస్ వచ్చేది ఏదైతే ఉందో మ్యాక్సిమం కాపీరైట్ పడుతుంది. ఆల్రెడీ నేను ఫేస్ చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో మీరు అది కూడా అప్లోడ్ చేయొద్దు. జస్ట్ మ్యూజిక్ ఏమున్నాయో కొన్ని సిమిలర్గా అంటే స్లో మ్యూజిక్స్ కానీ ఇలాంటివి అయితే కాపీరైట్ పడట్లేదు. ఇంకా నాకు డౌట్గా ఉంది, అది కూడా పడదా అని డౌట్ ఉంటే మాత్రం మీరు వైటీ స్టూడియోకి వెళ్ళి దాని నుంచి ఎలా డౌన్లోడ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.